కడప జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం అత్తిరాల క్షేత్రం భక్తజన సంతోషంతో కిక్కిరిసిపోయింది. పరమశివుని దర్శనం కోసం తెల్లవారుజామున నుంచే భక్తులు భారీగా తరలివచ్చి క్యూ లైన్లలో బారులు తీరారు. ఉదయం నుంచే భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. క్షేత్రం అంతా శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అద్భుతంగా అలంకరించగా పరమశివుని దివ్యమంగళ రూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అత్తిరాల గర్భాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే శైవ క్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే శివ నామస్మరణతో కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి అటు పొదల క్షేత్రం కావచ్చు, ఇటు అత్తిరాల క్షేత్రం కావచ్చు, మరోపక్క నిత్య పూజ కోన, ఈ మూడు ఇంపార్టెంట్ ప్లేసులలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే భక్తుల జనసంద్రోహంతో కూడా పూర్తిస్థాయిలో కూడా నిండిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే రాయపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్తిరాల క్షేత్రం ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా ఉదయం నుంచే కూడా ఏదైతే కామాక్ష తేజ స్వామికి సంబంధించినటువంటి స్వామివారిని కూడా అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పుష్పాలతో కూడా అలంకరించడం జరిగింది. దాదాపు మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఈరోజు దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పినటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే వచ్చేటటువంటి భక్తులకు ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా పుస్తకాలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన ఆలయం ఉందో అక్కడ స్వామివారిని చూసుకోవచ్చు. ప్రత్యేక పుష్పలంకరణ చేస్తారు. అలాగే బెంగళూరు నుంచి తెప్పించినటువంటి ప్రత్యేక పుష్పాలతో కూడా స్వామివారిని అలంకరించారు. అయితే ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా పురస్కరించుకొని ఈ అత్తిరాలు అయితే కనుక ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అని దానిపైన మనతో మాట్లాడేందుకు ఆలయ చైర్మన్ ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి ఈరోజు మహాశివరాత్రి, దాదాపుగా 1,00,000 నుంచి పైచిలకు కూడా జనాభా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి ఏర్పాటు చేశారు? ఓం నమః శివాయ. ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ అట్లే సబ్ కలెక్టర్ గారు భావన గారు, అట్లే ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారు ఆదేశాల మేరకు అన్ని వసతులు ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ చేసింది. ఇక్కడ వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం అయితే ఏమి, అట్లే స్థానాల గదుల కాడ అయితే ఏమి, అట్లే భోజన సౌకర్యాలు అయితే ఏమి, ఆల్మోస్ట్ దాతల సహారంతో ఒక 50,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. అట్లే వాటర్ ప్యాకెట్స్ కూడా 1,00,000 వరకు సేకరించి భక్తాదులకు ఇవ్వదలుచుకున్నాము. అట్లే వాలంటీర్స్, సేవా కార్యక్రమాలు, ఆల్మోస్ట్ ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ అందరూ కలిసి, అలాగే ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్, టోటల్ పంచాయతీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, టోటల్గా ప్రేక్షకులకు భక్తులకు అందరూ అందుబాటులో ఉండి వసతులన్నీ దగ్గరుండి ఆలయ చైర్మన్గా దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తున్నాం. ఓం నమస్తే. చెప్పండి, ఉదయం నుంచి స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు నిర్వహించారు? అంటే అభిషేకం వంటివి అలాంటి ఏమైనా విశిష్ట పూజలు చేశారు? ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ మహాశివుడికి అంటే త్రేతేశ్వరుడు స్వామికి ఉదయాన్నే 4 గంటలకి అభిషేక కార్యక్రమం జరిగాయి. పాలాభిషేకం, పాల పంచామృత అభిషేకాలు జరిగాయి. ఈరోజు పరమశివుని అభిషేకం చూడడానికి వేలాది మంది భక్తులు వచ్చారు. అలాగే ఇప్పటికే వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ అత్తిరాల పుణ్యక్షేత్రంలో పరమశివుడు అంటే స్వయంలింగం. మామూలుగా ఎక్కడైనా శివుడు తూర్పు పేసుంటాడు, ఇక్కడ మాత్రమే పడవను పేసుంటాడు. అలాగే అత్తిరాలు అనే పేరుంటే పరశురామ స్వామి వాళ్ళ తండ్రి గారి మాట ఆజ్ఞాపించి వాళ్ళ తండ్రి గారి మాటగా జవదాటకుండా తల్లి గారిని హత్య చేయడం జరిగింది. హత్య చేసిన పాపం ఎక్కడ పోయినా పోలే కాబట్టి దాదాపుగా ఈ బౌద్ధ నది వెంబడి 178 శివాలయాలు ఉంటే 178 శివాలయాలు ఎక్కడ పోయినా పాపం విమోచన కలగలేదు. ఈ అత్తిరాల దేవస్థానంతో వచ్చినాక గోపాదం అనే నీళ్లుంటే ఆ నీళ్ళలో స్నానం ఆచరించిన తర్వాత పాప విముక్తి కలిగింది. అందువల్ల ఆ స్వామికే హత్య చేసిన పాపం వెన్నాడింది కాబట్టి ఆ సామాన్య భక్తులు కూడా పాపాలు విముక్తి కలుగుతాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని చాలా మంది 1,00,000 మంది భక్తులు తరలి వస్తున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అత్తిరాల క్షేత్రానికి కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడు దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 చిలుకు జనాలు వస్తారని చెప్పి ఇప్పటికీ ఉన్నటువంటి ఈవో కావచ్చు, అలాగే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పుస్తకాలు అంచనా వేయడం జరిగింది. అయితే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కోర్టు